స్టూడెంట్స్ వెల్కమ్. ఈరోజు మన పాఠ్యాంశము చరిత్ర బిఏ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కు ఫస్ట్ సెమిస్టర్కు సంబంధించిన సింధులోయ నాగరికత చరిత్ర పాఠ్యాంశాన్ని మనం అధ్యయనం చేద్దాం. చరిత్ర విద్యార్థులుగా మొట్టమొదటిగా మీరు గ్రహించాల్సిన విషయము ఆధారాలతో కూడుకున్నటువంటిది చరిత్ర. ప్రాచీన భారతదేశ చరిత్రలో ముఖ్యంగా పరిమితమైనటువంటి ఆధారాలతోటి భారతదేశ చరిత్ర రచించబడటం జరిగింది. అయినప్పటికీ ప్రాచీన భారతదేశ చరిత్రకు అనేక రకాలైన లిఖిత అలిఖిత ఆధారాలు చరిత్ర ఆధారపూరితం కావటం జరిగింది. సో ఈ ప్రాచీన భారతదేశ చరిత్రలో మొట్టమొదటి సామాజిక జీవితం, సంస్కృతి, నాగరికతకు సంబంధించినటువంటి చరిత్ర ఆధారాలతో కూడుకున్నటువంటి మొట్టమొదటి ఘట్టం, అంశం సింధులోయ నాగరికత. ఈ పాఠ్యాంశాన్ని మనం పరిశీలిద్దాం. భారతదేశంలో ఈ నాగరికతలకు సంబంధించినటువంటి చరిత్ర ఆధారాలను మనం పరిశీలిస్తే 1921కి పూర్వం ప్రాచీన చరిత్రకారులు అనేక రకాలైనటువంటి ప్రాచీన చరిత్ర ఆధారాలను బట్టి సింధులోయ నాగరికతను గురించినటువంటి కొన్ని చరిత్ర కాలాలను సూచించినప్పటికీ ప్రధానంగా 1921 సంవత్సరం భారత పురాతత్వ శాఖ, చరిత్ర శాఖ పురాతత్వ త్రవ్వకాలను సాగించిన నేపథ్యంలో సుమారు 7 రకాలైనటువంటి స్థాయిల్లో భూమి దిగువ భాగాన మనకు చరిత్ర దాఖలాలుగా సింధులోయ నాగరికతకు సంబంధించినటువంటి చరిత్ర ఆధారాలు లభ్యం కావటం జరిగింది. సో గతంలో చరిత్రకారులు చెప్పినట్లుగా క్రీస్తుపూర్వం 2000 సంవత్సరం నుంచి 1000 సంవత్సరాల మధ్యకాలంలో చరిత్రను లేక సింధులోయ నాగరికతను సూచించినట్లుగా కాకుండా ఆధునిక చరిత్రకారుల చరిత్ర ఆధారాలను బట్టి ఇది 3000 సంవత్సరం నుంచి 1500 సంవత్సరాలు, క్రీస్తుపూర్వం 3000 సంవత్సరాల నుంచి 1500 సంవత్సరాల మధ్యకాలానికి చెందిందిగా సింధులోయ నాగరికత మరియు చరిత్రను గురించి వివరించటం జరిగింది. కాకపోతే భారతదేశంలో మొట్టమొదటి నాగరికత, సంస్కృతి, చరిత్ర అయినటువంటి సింధులోయ నాగరికతను గురించినటువంటి పరిశీలన, దీనికి సంబంధించినటువంటి పరిశీలన ఎలా జరిగింది అనేటువంటి విషయాలను మనం పరిశీలిద్దాం. ముఖ్యంగా భారతదేశ ఈరోజు ఈ సింధు నది భారతదేశం వెలుపల లేక ప్రస్తుతం పాకిస్తాన్ భాగంలో ఉంది. సింధు నది ప్రక్కన లోయ దిగు భాగాన మైదాన ప్రాంతం. ఈ మైదాన ప్రాంతంలో క్రీస్తుపూర్వం 3000 సంవత్సరాల నుంచి 1500 సంవత్సరాల మధ్యకాలంలో కొంతమంది ప్రజలు జీవనాన్ని సాగించినటువంటి చరిత్ర ఆధారపూరితమవుతూ ఉంది. కాకపోతే ఈ సింధు నది ప్రక్కన ఉన్నటువంటి లోయ మైదాన ప్రాంతంలో శాశ్వతంగా అక్కడ జీవనం సాగించినటువంటి ఈ ప్రజల యొక్క జీవన విధానాన్నే మనము ఇక్కడ సింధులోయ నాగరికత, సంస్కృతి, చరిత్రలో తెలుసుకోవటం జరుగుతుంది. సంస్కృతి అనే పదానికి మరొకసారి మనం పరిశీలన చేసినట్టయితే సంస్కృతి అనగా జీవన విధానం. సంస్కృతి, జీవన విధానము అనే పదములో ఇంకా నిబిడీకృతంగా, ఇంకా స్పష్టమైనటువంటి అర్థాన్ని మనం తీసుకున్నట్టయితే సంస్కృతి అనేటువంటిది సమాజంలోని వ్యక్తుల యొక్క అంతర్గత జీవన విధానం. ఇక మరి సమాజంలోని వ్యక్తుల యొక్క బాహ్య జీవన విధానాన్నే నాగరికత అంటారు. సో మొదటిగా
సింధు లోయ నాగరికతను గురించినటువంటి విషయాన్ని మనం పరిశీలిద్దాం. సింధు లోయ నాగరికతకు సంబంధించి సివిలైజేషన్ అంటే నాగరికత. సింధు ప్రజల యొక్క నాగరికత అంటే సింధు ప్రజల యొక్క అంతర్గత జీవన విధానం ఏ విధంగా సాగింది, వారు అనుసరించినటువంటి జీవన శైలి ఏ విధమైనటువంటి ధోరణులు కలిగి ఉన్నవి అనేటువంటి విషయాలను మనం పరిశీలించవలసి ఉంటుంది. చరిత్ర చాలా ఇదమిత్తంగా, చాలా సుస్పష్టంగా ఈ భారతదేశ ప్రాచీన చరిత్రకు చెందినటువంటి సింధు నదీ లోయ నాగరికతను గురించినటువంటి చరిత్ర ఆధారాలతో కూడినటువంటి అనేక అంశాలను మనకు అందించడం జరుగుతుంది. నాగరికత అనే పదానికి ఇప్పుడే మనం అర్థం తెలుసుకున్నాం. బాహ్య జీవన విధానం. ఆనాటి సింధు ప్రజల యొక్క నాగరిక జీవన విధానాన్ని గురించినటువంటి విషయంలో మనం పరిశీలిస్తే, ముఖ్యంగా సింధు నాగరికత అనేటువంటిది ఆనాటి ప్రజల యొక్క బాహ్య జీవన విధానాల్లో మొదటి అంశము దుస్తులు, ఆభరణాలు, వారి యొక్క బాహ్య జీవన విధానం. ఈ బాహ్య జీవన విధానం శైలిలో మనం పరిశీలిస్తే, సింధు ప్రజలు స్త్రీ పురుషులు వేరువేరు దుస్తులను, వేరువేరు ఆభరణాలను కలిగి ఉన్నారు అని చెప్పేసి చరిత్ర దాఖలాలు చెప్తూ ఉన్నాయి. అంటే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏమిటయ్యా అంటే, ముఖ్యంగా స్త్రీ పురుషులు ఒకే రకమైనటువంటి దుస్తులను గతంలో కలిగి ఉన్నారు అనేటువంటి విషయము ఇక్కడ మనము గ్రహించవలసి ఉంటుంది. సింధు ప్రజలకు పూర్వం ఉన్నటువంటి జనజీవనంలో వారి యొక్క వేషము, వారి యొక్క దుస్తులు, వారికి ఒకే రకమైనటువంటి, స్త్రీలు ఒకే రకమైన దుస్తులు, పురుషులు కూడా అదే రకమైనటువంటి దుస్తులను కలిగి ఉన్న నేపథ్యంలో వీరి యొక్క అభివృద్ధి లేక అభ్యున్నతి ఏమిటయా అంటే, వేరువేరు రకాలైనటువంటి దుస్తులను వీళ్ళు కలిగినట్టుగా, స్త్రీలకు ఒక రకమైనటువంటి దుస్తులు, పురుషులకు వేరే రకమైనటువంటి దుస్తులు. సో సింధు లోయ నాగరికతలో మొట్టమొదటి అంశము స్త్రీ పురుషులు వేరువేరు దుస్తులను, అంతేకాదు వేరువేరు స్త్రీలకు వేరే రకమైనటువంటి ఆభరణాలు, పురుషులకు వేరే రకమైనటువంటి ఆభరణాలు ఉన్నట్టుగా మనకు చరిత్ర దాఖలాలు చెప్తూ ఉన్నాయి. భారతదేశ చరిత్రలో సింధు ప్రజలకు సంబంధించిన ఈ నాగరిక అంశాల్లో ముఖ్యంగా మనం గమనించినట్లయితే, నాగరిక అంశాల్లో కేవలం దుస్తులు మాత్రమే నాగరిక అంశం కాదు, లేక ఆభరణాలు మాత్రమే నాగరిక అంశం కాదు. బాహ్య జీవన విధానానికి సంబంధించిన ప్రతి అంశము కూడా నాగరికతకు సంబంధించింది అయి ఉంటుంది. మరి బాహ్య జీవన విధానంలో దుస్తులు, ఆభరణాల తర్వాత అంశము భాష. సింధు ప్రజలకు సింధు భాష అనేది భారతదేశంలో మొట్టమొదటి ప్రాచీనమైనటువంటి భాషగా మనం చరిత్ర, ప్రత్యేకమైనటువంటి లిపి కలిగినటువంటి భాష. సింధు లిపికి సంబంధించిన చరిత్ర దాఖలాలు మనకు సుస్పష్టంగా చరిత్ర ఆధారపూరితమవుతూ ఉన్నాయి. సింధు లిపి అంత మాత్రమే కాదు, సింధు నాగరికతకు సంబంధించినటువంటి అనేక ముద్రలు సైతం మనకు ఈరోజు చరిత్ర ఆధారాలుగా ఉన్నాయి. ఆనాడు వారు బాహ్య జీవన విధానంలో వారు తయారు చేసుకున్నటువంటి అనేక రకాలైనటువంటి వారికి సంబంధించినటువంటి జీవన శైలిని మనం పరిశీలిస్తే, ముఖ్యంగా విశాలమైనటువంటి గృహ నిర్మాణ సముదాయాలను వాళ్ళు కలిగి ఉన్నారు. గృహ నిర్మాణ సముదాయాలను మనం గమనిస్తే, ముఖ్యంగా సింధు నాగరికతకు సంబంధించినటువంటి కట్టడాలు ఇవి రాతి కట్టడాలుగా ఉంటున్నాయి. ఒక నాగరికత, అది పట్టణ నాగరికత, అది గ్రామ నాగరికత అనేటువంటి విషయాన్ని మనం పరిశీలిస్తే, మట్టి నిర్మాణంతో ఉన్నటువంటి కట్టడాలు అది గ్రామీణ నాగరికతగా మనం అవగాహన చేసుకోవటం జరుగుతుంది.
కానీ రాతి కట్టడాలుగా ఉండి ఈ విశాల ప్రాంగణాన్ని కలిగి ఉండి వీధులను కలిగి ఉండి లేక సుస్పష్టమైనటువంటి నాగరికతను కలిగినటువంటి దీనిని బట్టే సింధు నాగరికత అనేది పట్టణ నాగరికతగా చరిత్ర దాఖలాలు అవుతున్నాయి. 1921 సంవత్సరం భారత పురాతత్వ శాఖ చేసినటువంటి త్రవ్వకాల్లో మనకు ప్రధానంగా 3 పట్టణాలు బయలుపట్టడం జరిగింది. భారతదేశ చరిత్రకు సంబంధించినటువంటి ఈ ప్రధానమైనటువంటి చరిత్ర ఆధారాల్లో హరప్ప, మొహంజదారో, లోథాల్ ఈ 3 సింధు నాగరికత కాలం నాటికి సంబంధించినటువంటి ఆనాటి పట్టణములు, గ్రామాలు కాదు పట్టణములు. ఈ పట్టణ నాగరికత మనకు చరిత్ర ఆధారపూరితమవుతుంది. ఈ హరప్ప, మొహంజదారో, లోథాల్ అనేటువంటిది ఒక రేవు పట్టణం. భారతదేశంలోనే మొట్టమొదటి రేవు పట్టణంగా దీన్ని మనము అవగాహన చేసుకోవచ్చు. అట్లానే మృతుల దిబ్బగా మొహంజదారో, హరప్ప ఈ పట్టణాలు విశాలమైనటువంటి వీధి నిర్మాణాలు, గృహ సముదాయాల్లో వారు ఏర్పాటు చేసుకున్నటువంటి స్నాన వాటిక, వీటి నిర్మాణ కౌశలత్వము, వీటన్నిటినీ పరిశీలిస్తే నాగరిక జీవన విధానంలో గతంలో ఉన్నటువంటి భారతదేశంలో ఇతర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల జీవన విధానానికి, సింధు ప్రజలకు ముందున్నటువంటి ప్రజల యొక్క జీవన విధానానికి, వీరి జీవన విధానానికి చెప్పుకోదగినటువంటి అభివృద్ధి, మార్పు. దెర్ ఇస్ ఎ సిస్టమేటిక్ అడ్వాన్స్మెంట్. నాగరిక జీవన విధానంలో వీరు అభ్యున్నతిని సాధించి తద్వారానే ఆధునిక భారత చరిత్రకారులు సింధు నది లోయ పరివాహక ప్రాంతంలో, ఆ ప్రాంతంలో 3000 సంవత్సరం నుంచి 1500 సంవత్సరాల మధ్యకాలంలో ఏ ప్రజలైతే జీవించారో ఆ సింధు ప్రజల యొక్క నాగరికత పట్టణ నాగరికతగా, వారి యొక్క నాగరికత తదుపరి కాలంలో ఆదర్శవంతంగా కొనసాగినట్టుగా చరిత్ర దాఖలాలు స్పష్టమవుతూ ఉన్నాయి. భారతీయ నాగరికతల్లో మొట్టమొదటి నాగరికత అయినటువంటి సింధులోయ నాగరికత, దీనికి ఒక నిర్దిష్టమైనటువంటి అంటే చెప్పుకోదగినటువంటి ప్రాధాన్యత చరిత్ర ఆధారపూరితమవుతుంది. ప్రపంచ నాగరికతల్లో సింధులోయ నాగరికత సహితము అత్యంత ప్రాచీనమైంది. బాబిలోని నాగరికత అంటే బాకాలోయ నాగరికత, మెసపటోమియా నాగరికత, అలాంటి ప్రాచీన నాగరికతలతో పాటు సింధులోయ నాగరికత సహితము అత్యంత ప్రపంచ నాగరికతల్లో ఒకటైనటువంటి ప్రాచీన నాగరికతగా దీనికి ప్రాధాన్యత ఏర్పడి ఉండటం జరిగింది. ఇకపోతే సింధులోయ నాగరికత అంశాల్లో మనం పరిశీలించినట్టయితే సింధు నాగరికతను గురించినటువంటి చరిత్రను అధ్యయనం చేయటంలో ప్రాచీన చరిత్రకారులు 1921 వరకు సూచించినటువంటి అంశాలు వేరైతే 1921 తర్వాత ఎప్పుడైతే హరప్ప, మొహంజదారో, లోథాల్ అనేటువంటి పట్టణాలు భూగర్భంలో బయలుపడినాయో, భూగర్భంలో బయలుపడినటువంటి ఈ పట్టణ నిర్మాణ కౌశలత్వాన్ని బట్టి దీని యొక్క కాలము సహితము మళ్ళా అంతఃపూర్వము చరిత్రకారులు చెప్పబడినటువంటి కాలము 2000 సంవత్సరం నుంచి 1000 సంవత్సరాల మధ్య కాలంలో సింధు నాగరికత అని సూచిస్తే ఆధునిక భారత చరిత్రకారులు దీన్ని 3000 సంవత్సరాల నుంచి 1500 సంవత్సరాల మధ్యకాలానికి సంబంధించిన చరిత్రగా ఈ తదుపరి అంటే 1911లో 1921లో జరిగినటువంటి త్రవ్వకాలను బట్టి భారత పురాతత్వ శాఖ పరిశోధన తద్వారా ఈ విషయము స్పష్టం కావటం జరిగింది. సింధులోయ నాగరికత అంశాల్లో సింధు ప్రజల యొక్క నాగరికమైనటువంటి జీవన విషయంలో కేవలం నిర్మాణాలు, కట్టడాలే కాదు, వారి భాష సహితం అత్యంత ప్రాధాన్యతను కలిగి ఉంది. లిపి కలిగినటువంటి భాష. వీరి భాష
లిపి కలిగినటువంటి భాషే కాకుండా వీరి వీరి కాలంలో వీరు తయారు చేసుకున్నటువంటి అనేక నిర్మాణాలు, వారు చేసినటువంటి పాత్రలపై కానీ, వారు నిర్మించుకున్నటువంటి వివిధ నిర్మాణాలపై సహితము కూడా వీరికి సంబంధించినటువంటి లిపి ముద్రలు, వీరి యొక్క నిర్దిష్టమైన చెప్పుకోదగినటువంటి కౌశలత్వము సహితము చరిత్ర ఆధారపూరితమవుతుంది. సో భారతదేశ చరిత్రలో మొట్టమొదటి నాగరికతగా చెప్పబడినటువంటి సింధు లోయ నాగరికతకు సంబంధించినటువంటి అంశాలు ఇవైతే, అవే సింధు ప్రాంతంలో సింధు ప్రజల యొక్క సంస్కృతి చరిత్రను ఇప్పుడు మనం పరిశీలిద్దాం. సింధు ప్రజలకు సంబంధించినటువంటి సంస్కృతి అంటే, సంస్కృతి అనగా ప్రజల యొక్క సమాజంలోని వ్యక్తుల యొక్క జీవన విధానాన్ని తెలిపేవి సంస్కృతి, నాగరికతలు. మరి సంస్కృతి, నాగరికతలు రెండూ కూడా జీవన విధానాన్ని తెలిపేవి అయినప్పటికీ, వీటిలో ప్రత్యేకించి సమాజంలోని వ్యక్తుల యొక్క అంతర్గత జీవన విధానాన్ని మాత్రమే తెలిపేది సంస్కృతి. మరి అంతర్గత జీవన విధానం ఏమిటయా అంటే, అంతర్గతంగా అంటే బాహ్యము కానిటువంటి అంశాలు, ఆచారాలు అంతర్గతమైనవి, సాంప్రదాయాలు అంతర్గతమైనవి, కట్టుబాట్లు అంతర్గతమైనవి, వారి యొక్క నీతి నియమాలు, వారు అనుసరించే మతము, వారి యొక్క మంచితనము, వారి యొక్క చెడ్డతనము, అంతర్లీనమైనటువంటి జీవన శైలి అంతటినీ సంస్కృతిగా మనం భావించవచ్చు. భారతదేశ సంస్కృతికి తొలి మెట్టు, తొలి పునాది సింధు సంస్కృతి. సింధు సంస్కృతికి సంబంధించినటువంటి చరిత్ర దాఖలాలను మనం పరిశీలిస్తే, సింధు ప్రజలు చెప్పుకోదగినటువంటి నిర్దిష్టమైనటువంటి సంస్కృతిని కలిగి ఉన్నారు. దే హ్యావ్ దేర్ ఓన్ కల్చర్, దే హ్యావ్ దేర్ ఓన్ కస్టమ్స్, దే హ్యావ్ దేర్ ఓన్ ట్రెడిషన్స్, దే హ్యావ్ దేర్ ఓన్ లిమిటైజేషన్స్. సింధు ప్రజల యొక్క ఆచారాలు, ఇక్కడ ఆచారాలు సాంప్రదాయాలు అనేటువంటి విషయంలో విద్యార్థులు మనం గమనిస్తే, మతపరమైనటువంటి వాటిలోనే ఆచారాలు సాంప్రదాయాలు కట్టుబాట్లు ఉన్నాయనుకుంటే పొరపాటు. సింధు సంస్కృతి కాలం నాటికి భారతదేశంలో ఏ మతము పుట్టలేదు. దెర్ ఇస్ నో రిలీజన్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇండస్ వ్యాలీ కల్చర్ అండ్ సివిలైజేషన్. సింధు నాగరికత లేక సంస్కృతి కాలంలో ఏ విధమైనటువంటి మతాన్ని సింధు ప్రజలు కలిగి ఉండలేదు. మతము అంటే ఏదైనా ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తూ ఆ సిద్ధాంతాన్ని అవలంబిస్తూ అనుసరించేది మతము. భారతదేశానికి సంబంధించినటువంటి మొట్టమొదటి సంస్కృతి కాలంలో సింధు ప్రజలకు ఎట్టి సంస్కృతి ఉన్నట్టుగా చరిత్ర దాఖలాలు తెలుపట్లేదు. మరి సింధు ప్రజలకు మతము లేదు కానీ దేవత ఉంది. దే హ్యావ్ గాడెస్, దట్ ఈస్ నథింగ్ బట్ అమ్మ తల్లి. అమ్మ తల్లి అనేటువంటి దేవతను సింధు ప్రజలు పూజించినట్టుగా చరిత్ర దాఖలాలు స్పష్టమవుతున్నాయి. అమ్మ తల్లి దేవతే కానీ అమ్మ తల్లి ద్వారా ఏ విధమైనటువంటి మతము ఉన్నట్టుగా మనకు ఎక్కడ స్పష్టత లేక ఆధారాలు లేవు. జస్ట్ వారు ఒక బొమ్మను తయారు చేసి దాన్ని అమ్మ తల్లిగా సూచిస్తూ దాన్ని పూజించటం జరిగింది. అంటే దేవత లేక దేవుడు ఉన్నాడు కానీ మతము లేదు. సో మొట్టమొదటి భారతీయ సంస్కృతి అయినటువంటి సింధు సంస్కృతి కాలం నాడు భారతదేశంలో లేక భారత సమాజంలో మతము లేదు. వారికి కేవలం దేవుడు లేక దేవత ఉంది. సింధు ప్రజలు అమ్మ తల్లిని పూజించినట్టుగా చరిత్ర స్పష్టమైన ఆధారాలు ఉన్నవి. బట్ దే వోంట్ హ్యావ్ ఎనీ రిలీజియన్. క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాలకు చెందినటువంటి సింధు సంస్కృతి మతాన్ని ఇక్కడ ఎక్కడ మనకు సూచించట్లేదు. భారతదేశంలో మొట్టమొదటి మతము సింధు ప్రజల తదనంతరం 2000 సంవత్సరాల కాలంలో, అంటే సింధు కాలం వచ్చేసి 3000 సంవత్సరాల్లో ప్రారంభమైతే భారతదేశ చరిత్రలో 2000 సంవత్సరాల కాలంలో రచించబడినవి
లేక 2000 సంవత్సరాల కాలానికి చెందినటువంటివి వేదాలు. వేదాలు ఘోషించినటువంటి మతం వైదిక మతం. వైదిక మతం అంటే హిందూ మతం. హిందూ మతమే మొట్టమొదటి భారతీయ మతం. మరి హిందూ మతం వేదాలతో 2000 సంవత్సరాల కాలంలో ఇది చరిత్ర ఆధారపూరితం అవుతుంటే, క్రీస్తు పూర్వం 2000 సంవత్సరానికన్నా పూర్వము మరొక 1000 సంవత్సరాల ముందు అంటే 3000 సంవత్సరాల కాలంలో సంభవించినటువంటి సింధు సంస్కృతి నాగరికత కాలంలో ఏ విధమైనటువంటి మతము లేదు. మతము లేదు కానీ దేవత ఉంది. అమ్మ తల్లిని వారు పూజించారు. కానీ సామాజిక వ్యవస్థ అంటే సాంఘిక వ్యవస్థ అక్కడ ఉంది. ఆచారాలు ఉన్నాయి, సాంప్రదాయాలు ఉన్నాయి, కట్టుబాట్లు ఉన్నాయి, నీతి నియమాలు ఉన్నాయి. సో వారి జీవన విధానంలో దే హ్యావ్ దేర్ ఓన్ ట్రెడిషన్స్, కల్చర్స్, దే హ్యావ్ దేర్ ఓన్ ఫార్మాలిటీస్. క్రమము తప్పకుండా అనుసరించేది ఆచారం. ఆచారాలంటే మతంలో మాత్రమే ఆచారాలు ఉంటాయి అనుకుంటే పొరపాటు. వర్గపరమైనటువంటి, సంఘపరమైనటువంటి, సామాజిక పరమైనటువంటి క్రమము తప్పకుండా అనుసరించేటువంటి ఆచారము, ఆ పద్ధతిని, ఆ విషయాన్ని క్రమం తప్పకుండా అనుసరించేటువంటి వైనం భారత సమాజంలో సింధు ప్రజల నుంచే ప్రారంభమైంది. అదే భారతీయ ఆచారము అని చెప్పేసి మనం గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. సో ఒక విషయాన్ని, ఒక అంశాన్ని, ఒక పద్ధతిని క్రమము తప్పకుండా అనుసరిస్తే, అది మతానికి సంబంధించినటువంటి క్రమం తప్పకుండా అనుసరిస్తే అది మతాచారం అవుతుంది. కులానికి సంబంధించినటువంటి క్రమము తప్పకుండా అనుసరిస్తే అది మతాచారం అవుతుంది, కులానికి సంబంధించిన ఆచారం అవుతుంది. సో ప్రతి వ్యవస్థలో కూడా ఆచారాలు ఉన్నాయి, కానీ అక్కడ ప్రధానమైనటువంటి అంశము క్రమము తప్పకుండా ఉండేటువంటిది. క్రమము తప్పకుండా అనుసరించేటువంటి వాటి ద్వారానే ఎలాంటి విద్య లేక వైజ్ఞానిక స్థితి లేనిటువంటి ఆ కాలంలో కేవలం ఆచార పద్ధతుల ద్వారానే సమాజము ఒక స్థిరత్వాన్ని, సమాజము ఒక పటుత్వాన్ని, సమాజము ఒక పద్ధతిని కలిగి ఉంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ చరిత్ర ద్వారా మనం అధ్యయనం చేయవచ్చు. అట్లనే ఆచారాలతో పాటు సాంప్రదాయాలు. ఆచారానికి సాంప్రదాయానికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం గతంలో తెలుసుకున్నాం. సాంప్రదాయము అంటే ఖచ్చితంగా పాటించేది. అది మత విషయంలో పాటిస్తే మత సాంప్రదాయం, కుల విషయంలో పాటిస్తే కుల సాంప్రదాయం, రాజకీయ పద్ధతిలో అనుసరిస్తే రాజకీయ సాంప్రదాయం. బట్ బేసికల్గా సాంప్రదాయము అంటే ఖచ్చితముగా పాటించేది, క్రమము తప్పకుండా పాటించేటువంటిది ఆచారం అయితే ఖచ్చితంగా పాటించేది సాంప్రదాయం. సో మతము లేని సింధులోయ నాగరికత కాలంలో సమాజపరంగా, సాంఘిక పరంగా లేక వర్ణాల పరంగా ఆనాటి ప్రజలు ఖచ్చితంగా కొన్ని పద్ధతులను పాటించారు. ఖచ్చితంగా పాటించినటువంటి వాటిని ఆనాటి సింధు ప్రజల యొక్క సాంప్రదాయాలుగా మనం చెప్పటం జరుగుతుంది. సింధు ప్రజలు క్రమము తప్పకుండా ఏవైతే అనుసరించారో అవి సింధు ప్రజల యొక్క ఆచారాలుగా మనం తెలుసుకోవటం జరుగుతుంది. సో సింధు ప్రజలకు ఆచారాలున్నాయి, సాంప్రదాయాలున్నాయి. అట్లానే సింధు ప్రజలకు దే హ్యావ్ దేర్ ఓన్ లిమిటేషన్స్. సమాజంలో పెద్దవారు, చిన్నవారు, పెద్దలను గౌరవించాలి, చిన్నలను ప్రేమించాలి అనేటువంటి కట్టుబాట్లు, సామాజిక కట్టడి, రెస్ట్రిక్షన్, ఇవి సింధు ప్రజల నాటి కాలం నుంచే చరిత్ర దాఖలాలు అవుతున్నాయి. వితౌట్ రిలీజియన్, దెర్ ఇస్ నో రిలీజియన్ ఎట్ దట్ టైమ్, బట్ ఈవెన్ దో దే హ్యావ్ సమ్ రెస్ట్రిక్షన్స్. సో పరిమితులు, కుటుంబ పరిమితులు, సాంఘిక పరిమితులు, లేక వ్యక్తిపరంగా స్త్రీలకు ఉండేటువంటి పరిమితులు, పురుషులకు ఉండేటువంటి పరిమితులు. సో అలాంటి పరిమితులుగా కట్టుబాట్లు ఉంటున్నాయి. సో ఆ పరిమితులు సైతం భారతదేశ చరిత్రలో లేక భారతదేశ సామాజిక చరిత్రలో మనము సింధు ప్రజల సంస్కృతి, జీవన విధానంలో, సమాజానికి సంబంధించిన అంతర్గత జీవన విధానమైనటువంటి ఆ సంస్కృతి,
సింధు ప్రజల యొక్క సంస్కృతి జీవన విధానంలో సింధు ప్రజల యొక్క ఆచారాలు, సింధు ప్రజల యొక్క సాంప్రదాయాలు, సింధు ప్రజల యొక్క కట్టుబాట్లు, అంతేకాకుండా వారికి మతం లేదు కానీ వారికి సంబంధించినటువంటి అమ్మ తల్లి అనేటువంటి దేవతను వారు పూజించినటువంటి వైనము మనము చరిత్ర దాఖలాల ద్వారా స్పష్టం చేసుకోవచ్చు. ఇకపోతే సింధు ప్రజలకు సంబంధించినటువంటి ఇంకా అంతర్గతమైనటువంటి ఆచార లేక జీవన విధానాలను మనం గిన పరిశీలిస్తే సింధు ప్రజలు ఇతర సింధు జీవన విధానానికి పూర్వము లేక ఇతర సమాజానికి సంబంధించిన జీవన విధానంతో పోలిస్తే వీరి యొక్క సంస్కృతి చరిత్ర, చెప్పుకోదగినటువంటి సంస్కృతి చరిత్రగా దీన్ని ఎలా చెప్పగలము అంటే, వీరు ఈ సాంప్రదాయాలు, ఆచారాలు, కట్టుబాట్లను బట్టే ఈ వారు నిర్మించుకున్నటువంటి కట్టడాలను బట్టే వారి యొక్క జీవన శైలి మార్పును మేము అని చెప్పేసి చరిత్ర దాఖలాలు చెప్తూ ఉంది. సో మొదటిగా సింధు నాగరికతను, ఇప్పుడు సింధు సంస్కృతిని గురించి మనం తెలుసుకుందాం. ఇలాంటి సింధు సంస్కృతి అంతర్గత జీవన విధానమైనటువంటి సింధు ప్రజల యొక్క సింధు సంస్కృతి, అటే బాహ్య జీవన విధానమైనటువంటి సింధు ప్రజల యొక్క నాగరిక జీవన విధానం, వీటిని గురించి మనం ఇప్పుడు పరిశీలించడం జరిగింది. మరి ఇలాంటి భారతదేశంలో మొట్టమొదటి నాగరికత సంస్కృతి చరిత్ర అయినటువంటి సింధు ప్రజలు, వీరికి ఉన్నటువంటి చరిత్ర ప్రతిష్టత అనేటువంటిది దేని ద్వారా ఇనుమడింపబడింది అంటే, ఆ అంశమే వారు ఆనాడు కలిగి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పట్టణాలైనటువంటి 3 పట్టణాలు. వాటిలో మొట్టమొదటిది హరప్ప అనేటువంటిది ఒక ప్రధాన పట్టణం. హరప్ప పట్టణము ఆనాటి భారతదేశ సింధు ప్రజల యొక్క నాగరిక జీవన విధానాన్ని, వారి యొక్క ప్రత్యేకమైనటువంటి సంస్కృతి వ్యవస్థను సుస్పష్టం చేస్తూ ఉంది. సింధు ప్రజల యొక్క నాగరిక జీవన విధానానికి మచ్చుతునకే ఈ హరప్ప. భారత భూగర్భ పరిశోధనలో భారత పురాతత్వ శాఖ సాగించినటువంటి పరిశోధన ఫలితంగా 1921 సంవత్సరం భూమి అంతర్భాగంలో ఈ హరప్ప అనేటువంటి పట్టణము బయలుపడటం జరిగింది. హరప్ప పట్టణము యొక్క శిథిలాల ద్వారా భారతీయ చరిత్రకారులు, ముఖ్యంగా ఆధునిక భారత చరిత్రకారులు సింధు ప్రజల యొక్క జీవన స్థితి, అంతర్గత జీవన స్థాయి, వారి యొక్క బాహ్య జీవన విధానమైనటువంటి వారి యొక్క నిర్మాణ కౌశలత్వం, వారి యొక్క స్థాయి, వారి యొక్క నాగరిక జీవనం, వారి యొక్క సంస్కృతి జీవన విధానాన్ని గురించి ఈ హరప్ప పట్టణము చరిత్ర ఆధారపూరితమవుతూ ఉంది. అలానే మరొక ప్రధానమైనటువంటి పట్టణం బయలుపడింది, అదే మొహంజోదారో పట్టణం ద్వారా సింధులోయ నాగరికతగా ఇది చరిత్రలో ఇది ఒక ప్రధానమైనటువంటి ఆధారమై మిగిలి ఉంది. ఈ మొహంజదారీ పట్టణం కూడా భూగర్భ పరిశోధనల ద్వారా, పురాతత్వ శాఖ పరిశోధనలో ఇది బయలుపడినటువంటి ఘట్టం. మొహంజదారో నిర్మాణ కౌశలత్వంలో మనం పరిశీలిస్తే విశాలమైనటువంటి వీధులు, విశాలమైనటువంటి గదుల నిర్మాణం, విశాలమైనటువంటి స్నాన వాటికలు, వాటి నిర్మాణంలో వారు అనుసరించినటువంటి రాతి కట్టడ కౌశలత్వము, నాగరికకు సంబంధించినటువంటి అంశాలు ఇక్కడ మనకు చరిత్ర దాఖలాలుగా స్పష్టమవుతూ ఉంది. ఇకపోతే 3వ ప్రధానమైనటువంటి పట్టణము లోథాల్ పట్టణము. ఇది ఒక రేవు పట్టణం. భారతదేశానికి సంబంధించినటువంటి అత్యంత ప్రాచీనమైనటువంటి నాగరికత అయినటువంటి సింధులోయ నాగరికత కాలంలో ఒక ప్రధానమైనటువంటి కట్టడాల్లో లోథాల్ పట్టణము అనేటువంటిది రేవు పట్టణంగా చరిత్ర దాఖలాలుగా స్పష్టమవుతూ ఉంది. లోథాల్కు సంబంధించినటువంటి చరిత్ర దాఖలాలను మనం పరిశీలిస్తే భారతదేశానికి అత్యధిక సుదీర తీర ప్రాంతంగా ఈ రేవు
పట్టణాలు విస్తరించడం జరిగింది. అతి పెద్దదైనటువంటి తీర ప్రాంతాన్ని కలిగినటువంటి భారతదేశ పూర్వ చరిత్రను మనం పరిశీలిస్తే రేవు పట్టణాలు అనేక రకంగా మనకు బయలుపడితే వాటిలో మొట్టమొదటి రేవు పట్టణం, మనకు చరిత్ర ఆధారమైనటువంటి రేవు పట్టణం సింధు లోయ నాగరికత కాలం నాటి లోథాల్ రేవు పట్టణం. ఈ రేవు పట్టణము అనేటువంటిది సింధు ప్రజలు ఆనాడు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వారు ప్రయాణం చేయటంలో వారు అనుసరించినటువంటి ప్రయాణ ధోరణికి ఇది ఆధారంగా స్పష్టమవుతూ ఉంది. సో భారతదేశ చరిత్రలో మొట్టమొదటిదైన ప్రాచీనమైన ప్రసిద్ధమైన సింధు లోయ నాగరికత సంస్కృతి చరిత్రకు ఈ హరప్పా, మొహంజదారో, లోథాల్ పట్టణాలు మనకు చరిత్ర ఆధారాలుగా మిగులుతున్నాయి. సో యూ మై డియర్ స్టూడెంట్స్, సింధు నది నేటికి భారతదేశం ప్రస్తుతం భారతదేశ ఉపరితలంలో లేక ఇతర దేశంలో పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్నప్పటికీ సింధు నది పక్కన లోయ పక్కన ఉన్నటువంటి మైదాన ప్రాంతంలో క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల నుంచి 1500 సంవత్సరాల మధ్యకాలంలో ఆనాటి ప్రజలైనటువంటి సింధు ప్రజలు అనుసరించినటువంటి అంతర్గత బాహ్య జీవన విధానమే సింధు లోయ నాగరికత సంస్కృతి చరిత్రగా మనకు చరిత్ర ఆధారపూరితమవుతుంది. ప్రపంచ చరిత్రల్లో ప్రసిద్ధమైనటువంటి బాబిలోన్ నాగరికత, మెసపటోరియా నాగరికత, ఇతర ఈజిప్ట్ నాగరికతలతో భారతీయ నాగరికత అయినటువంటి సింధు లోయ నాగరికత దీనికంటూ ఒక నిర్దిష్టమైనటువంటి ప్రాధాన్యత, ప్రతిష్టత సంతరించుకోవటం జరిగింది. సో సింధు లోయ నాగరికత అనేటువంటిది మన భారతీయ జీవన విధానానికి తొలి ఆయువు పట్టు. భారతీయ జీవన విధానం, ఆచారాలు, సాంప్రదాయాలతో కూడినటువంటి సమాజము అని చెప్పడానికి ఇది మొట్టమొదటి చరిత్ర ఘట్టము. ఈ చరిత్ర ఆధారాలను బట్టి ఆధునిక భారత చరిత్రకారులు అందించినటువంటి సమాచారమైనటువంటి మరియు పరిశోధన పర్యవేక్షణ ద్వారా సుస్పష్టమైనటువంటి సింధు లోయ నాగరికత చరిత్రను మనము ఈ విధంగా అధ్యయనం చేయటానికి పరిమితం కాదు, చాలా వరకు ఆధారాలు లభ్యమైనవి అని చెప్పేసి మనం భావించవచ్చు. ఓకే, ఆల్ రైట్, థ్యాంక్ యూ.